భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంగా మార్చడమే ముఘల్ రాజైన ఔరంగజేబ్ కల. ఇందుకోసం ఎంతో మంది హిందూ రాజులను ఓడించి వారి రాజ్యాల్లో ఉన్న హిందూ దేవాలయాన్ని కూల్చేశాడు. ప్రజలను కూడా ఇస్లాం మతంలోకి మార్చేశాడు. కానీ దక్షిణ ప్రాంతంలో మాత్రం తన జెండాను కూడా పాతేందుకు ఔరంగజేబ్ భయపడ్డాడు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పాలిస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ పేరు వింటేనే బీజాపూర్ మరియు గోల్కొండ సుల్తాన్లకు చెమటలు పట్టేవి. ఇలా ప్రజలకు అండగా పాలిస్తున్న శివాజీ మహారాజ్ 1680లో మరణించారు. దీంతో అప్పటి వరకు భయపడిన ఔరంగజేబ్ గుండెల్లో భయం పోయింది. తన కలను నెరవేర్చుకునేందుకు మంచి అవకాశం తనకు దక్కిందని సంతోషపడ్డాడు. కానీ శివాజీ మరణం తర్వాత కూడా ఔరంగజేబ్ మాత్రం తన అడుగు ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ కొడుకు రంగంలోకి దిగాడు. శివాజీ మహారాజ్ పెద్ద కొడుకు అయిన శంభాజీ తండ్రికి తగ్గ గొప్ప రాజు. శంభాజీ పరాక్రమానికి ఔరంగజేబ్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇలా తన తండ్రి రాజ్యాన్ని ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ శంభాజీని ఎదురు వచ్చి ఢీకొట్టలేక వెనుక నుంచి వెన్నుపోటు పొడిచారు. ఇలా చేయడానికి ముఘళ్లకు సహాయపడింది మరెవరో కాదు, తన సొంత వాళ్ళే. దీంతో ఔరంగజేబ్ చేతులకు శంభాజీ బందీగా చిక్కడంతో ఘోరాతి ఘోరంగా అవమానించి హింసించి చిత్రవదలకు గురి చేసి ముక్కలు నరికి చంపేశారు. అసలు శంభాజీని మోసం చేసింది ఎవరు? ఔరంగజేబ్ కు చిక్కేలా చేసింది ఎవరు? ఎందుకు ఔరంగజేబ్ శంభాజీని అంత ఘోరంగా హింసించి చంపాడు? ఛత్రపతి శివాజీని మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్రకారులు శంభాజీని మాత్రం ఎందుకు ప్రపంచానికి తెలియకుండా సమాధి చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య అయిన సాయిబాయికి పుట్టిన వాడే శంభాజీ మహారాజ్. 1657 మే 14న కురంగల్ కోటలో శంభాజీ జన్మించాడు. వీరి పూర్తి పేరు శంభాజీ రాజే భోస్లే. శంభాజీ తన 2 ఏళ్ల వయసులోనే తన తల్లిని కోల్పోయాడు. సాయిబాయి మరణించిన తరువాత తన నానమ్మ అయిన జీజాబాయి శంభాజీని పోషించి పెద్ద చేసింది. శంభాజీ తనకు కేవలం 10 సంవత్సరాల వయసులోనే అమీర్ ప్రాంతం రాజులను కలిసి రాజపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసులోనే పొరుగు రాజ్యాల రాజులను కలుపుకోవడం స్టార్ట్ చేశాడు. శివాజీ మహారాజ్ కి మొత్తం 3 భార్యలు. శంభాజీ తల్లి సాయిబాయి తను చిన్నప్పుడు చనిపోవడంతో ఆ తర్వాత శివాజీ మహారాజ్ సూర్యాబాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు రాజారాం. శంభాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ 2వ భార్య అయిన సూర్యాబాయి శంభాజీని ఎంతగానో ద్వేషించేది. ఈ క్రమంగా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా శంభాజీకి గొడవలు పెట్టేది. ఇక శంభాజీకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అనగా 1680లో తన తండ్రి ఛత్రపతి శివాజీ మరణించాడు. శివాజీ మరణించిన తర్వాత ఆ రాజ్యానికి అధికారం తన కొడుకే రావాలి అని శివాజీ 2వ భార్య ఎంతగానో ప్రయత్నించింది. ప్రజల ఇష్టానుసారంగా శంభాజీని రాజయ్యాడు. ఇక్కడ శివాజీ మరణించాక శంభాజీ రాజ్యాన్ని స్వీకరించడాన్ని విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా శంభాజీ రాజ్యం మీదకు యుద్ధానికి దిగాడు. కానీ 5 నెలలు ప్రయత్నం చేసినా గానీ శంభాజీ చేతిలో ఓడిపోయాడు. ఇక ఔరంగజేబ్ చేసేది ఏం లేక మరాఠా రాజ్యం మీద ఆశలు వదులుకున్నాడు. శంభాజీ తన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభమై కేవలం 9 సంవత్సరాలు గడిచాక ఈలోపే శంభాజీ అంటే గిట్టని వారు ఔరంగజేబ్ కి సహాయం చేశారు. శత్రువుల చేతికి శంభాజీ ఒంటరిగా పట్టుపడ్డాడు. ఇస్లాం మతంలోకి మారితే శంభాజీని వదిలేస్తామని ఔరంగజేబ్ చెప్పాడు. శంభాజీని పట్టుకున్నారని మొఘలులు పండుగ జరుపుకున్నారు. శంభాజీని కట్టేసి అతని మీద రాళ్లతో ప్రజలతో కొట్టించారు. చివరుగా ఔరంగజేబ్ 3 షరతులను అంగీకరిస్తే శంభాజీని వదిలేస్తానని చెప్పాడు. ఆ 3 షరతులు ఏంటి అంటే శంభాజీ ఔరంగజేబే గొప్ప రాజుగా ఒప్పుకోవాలని, శంభాజీ తన రాజ్యంలో ఉన్న సంపద అన్నిటిని మొఘలుల రాజులకు ఇవ్వాలి, 3వది శంభాజీ తన హిందూ మతం వదిలి ఇస్లాం మతంలోకి రావాలి. కానీ శంభాజీ ప్రాణాలను వదిలేందుకు ఆయన సిద్ధం, కానీ ఈ షరతులకు ఒప్పుకోనని చెప్పాడు. దీంతో శంభాజీ పొగరును అణచాలని తన గాయాలపై కారాన్ని చల్లారు. శంభాజీ నాలుకను కత్తిరించి కాకులకు వేశారు. తన కనుగుడ్లను పొడిచి బయటకు తీశారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయాన్ని నాశనం చేస్తూ 3 షరతులకు ఒప్పుకోవాలని హింసించారు. ఇలా ఈ విధంగా 40 రోజుల పాటు జైలులో నరకం చూస్తున్న శంభాజీ తలను నరికించారు. ఆ తర్వాత శంభాజీ శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారు. శంభాజీ ప్రాణం పోయే ఆఖరి క్షణాల్లో కూడా తన ఇష్టదైవమైన పరమశివుని జ్ఞాపకం చేస్తూ ప్రాణాలు విడిచాడు. ఇలా ఈ విధంగా శంభాజీ మహారాజ్ హిందూ స్వరాజ్యం కోసం తన ప్రాణాలను అర్పించాడు, వీరమరణం పొందాడు. కానీ బాధాకరం ఏంటి అంటే ఇంత గొప్ప వీరుని గాథను చరిత్రలో లేకుండా చేశారు. ఈ రోజుకు కూడా శంభాజీ మహారాజ్ ఎవరు అనేది చాలా మందికి తెలియదు.